పబ్లిక్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ముచ్చట ఏంటంటే ఆడపిల్ల అని ఎందుకంటారో ఎరికేనా ఈడపిల్ల కాదు కాబట్టి, రెయినీ సీజన్ అని ఎందుకంటారో ఎరికేనా రెయిన్లు పడతాయి కాబట్టి, నన్ను యాంకర్ అని ఎందుకంటారో ఎరికేనా నేను యాంకర్ కొలువు చేస్తున్నా కాబట్టి, ఆ గిన్నేంది గంటతోటి సప్పుడు చేసుడేంది షర్మిలక్క డైలాగులు చెప్పుడేంది అని పరేషాన్ అవుతున్నారా? డైలాగులే కాదు గీ గిన్నె కొట్టుడు కూడా షర్మిలక్క ముచ్చట్నే. ఏపీ సీఎం బాబు సార్ ఏడుంటే గాడిదాంక గీ సౌండ్ రీసౌండ్ తోటి ఇనవడలనని గంటె పట్టుకొని గిన్నెను కొట్టింది షర్మిలక్క. కూటమి సర్కారచ్చి 100 రోజులు దాటింది గాని సూపర్ 6 అమలైతే ఇంకా మొదలుగానే లేదు, మరాయింత యాద్మర్షిన్రా ఏంది అని గంటె పట్టుకొని గిన్నెను కొట్టుకుంటా తాలీబాజావు కార్యం ముంగటేసుకున్నది ఏపీ పీసీసీ పెబ్బె షర్మిలక్క. ఎలక్షన్లప్పుడు బాబు సార్ ఇచ్చిన హామీలను మేనిఫెస్టోలో పెట్టిన వాటిని అన్నిటినీ తీసి గివన్నీ చెప్పినవు బాబు సారు, మరి గవన్నిటినీ అమలు చేసే ఆలోచన లేనట్టు రోజు ఏదో ఒక పంచాది ముంగటేసుకుంటున్నావు, హామీలను ఎన్నడమలు చేస్తావని బాబు సార్ మీద గరమైంది షర్మిలక్క. సూపర్ 6 కారణంగా అధికారంలోకి వచ్చారు, మరి సూపర్ 6 వాగ్దానాలలో ఒక్కటి కూడా ఎందుకు అమలు చేయటం లేదు? మరిది మంచి ప్రభుత్వమా లేక ముంచే ప్రభుత్వమా? చంద్రబాబు గారు కూటమి సర్కారు సమాధానం చెప్పాలి. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగ అవకాశాలు చంద్రబాబు గారు కల్పిస్తామన్నారు, మరి ఆ దిశగా ఏ పరిశ్రమలు వస్తున్నాయి? ఏ ఇండస్ట్రీని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? ఐటీ కంపెనీలు ఇవి ఏవి ప్రణాళికలో కనిపించడం లేదు. అన్నదాత సుఖీభవ అని చంద్రబాబు గారు ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, మరి ఈ సీజన్ గడిచేపోయింది. ఈ సంవత్సరం చంద్రబాబు గారు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారా? ఇది మంచి ప్రభుత్వమా లేకపోతే ముంచే ప్రభుత్వమా? మహాశక్తి ఈ పథకం కింద ప్రతి నెల 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్న మహిళలకు 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నారు చంద్రబాబు గారు. ఈ పథకంతో మహాశక్తి పథకంతో మహిళలంతా మహాశక్తులుగా మాట్లారన్నాడు చంద్రబాబు గారు, మరి ఏది అని అడుగుతున్నాం. 100 రోజుల పాలనల మంచి ప్రభుత్వం అని రాష్ట్రమంతా చెప్పుకున్న కూటమి సర్కారు నిజంగా మంచి ప్రభుత్వమేనా ముంచే ప్రభుత్వమా అని అనుకుంటా ప్రశ్నలేసుడే కాదు, రాష్ట్ర రాజధాని ముచ్చట మీద కూడా ఇగో గిట్ల కారడ్డమాడింది ఏపీ షయ్యిపాటి పెబ్బే. రాజధాని లేని రాష్ట్రం అని మనం అందరం అనుకున్నాం, కనీసం బడ్జెట్ కూడా లేని రాష్ట్రం అని ఈ రోజు చింతిస్తున్నాం. నీ అవ్వ అక్క స్టైల్లో పెద్ద పంచ వేసింది కదా, ఇన్నొద్దులు రాజధాని లేని రాష్ట్రంగానే ఉండే కానీ ఇప్పుడు బడ్జెట్ లేని రాష్ట్రంగా కూడా అయింది అని కారడ్డమాడింది షర్మిలక్క. వెంటనే సూపర్ 6 అమలు చేయండి. ఎప్పుడు అమలు చేస్తారు? ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ అంతవరకు మీరు మీ వాగ్దానాలు నిలబెట్టుకునేంత వరకు మేము ఆందోళన ఆపమని కాంగ్రెస్ పార్టీ కూటమి సర్కార్ని హెచ్చరిస్తుంది. అంటే బాబు సారు హామీలను అమలు చేసేంత వరకు రాష్ట్రం మొత్తం గిట్లనే గిన్నెలు కొట్టుకుంటా ఆందోళన చేస్తారు కావచ్చు ఏపీ షయ్యిపాటోళ్ళు. చూడాలే మరిగా గీ లొల్లి కంటే ఎంత అప్పైనా మంచిదే గాని హామీలు అమలు చేసేడే నయం అనుకుంటాడు కావచ్చు బాబు సారు. పూలమ్మినా పాలమ్మినా కష్టపడ్డా సక్సెస్ అయినా ఫేమస్ అయినా అని ఎవ్వరు చెప్పని డైలాగులు చెప్పి మస్తుగా వైరల్ అయిన మాజీ మంత్రి మల్లారెడ్డి సారు అటెన్కాల కూడా మస్తు మల్కల మస్తు డైలాగులు చెప్పిండు. కారు పార్టీ అధికారం పోయినాక షయ్యిపాటిలకు పోతాడని మస్తుగా ముచ్చట్లు వినబడ్డాయి కానీ గవి నిజం కాదని తేలిపోయింది. ఇక గవన్నీ ఇడిచిపెడితే గిప్పుడు కూడా గీ ముచ్చట మాట్లాడి మల్లోపరి వైరల్ అయిండు మాజీ మంత్రి మల్లన్న. మరి సార్ ఏం మాట్లాడిండో ఇందాం పాన్రి. కారు పార్టీ సర్కారున్నప్పుడు రెండొద్దుల కోపారి మైకుల ముంగట గానొచ్చేటోడు మల్లన్న, కానీ షయ్యిపాటి సర్కార్ వచ్చినప్పటికేంచి కెమెరాల ముంగట గానొచ్చుడే చాలా తక్కువ చేసిండు. ఎప్పుడో అప్పుడు అట్లట్లా గానొత్తున్నాడు. ఇలా యాదగిరి నరసన్నను దర్శనం చేసుకోనీకి పోయిండు. గాడ మాట్లాడిన మాటలే గిప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సిటీలో ఎవ్వరు అసలు నిద్రపోతలేరు పేద ప్రజలు. అగ్గో పట్నంలో ఎవ్వలు అస్సలు నిద్రనే పోతలేరాట. ఎందుకు దోమలేమన్నా ఎక్కువైనాయా ఏంది అని పరాష్కలాడేరు. దోమలతోటో చీమలతోట కాదు హైడ్రా తోటట. వాళ్ళకు అంతకుముందు కూడా ప్రభుత్వం దేశంలో 56 సంవత్సరాలు కాంగ్రెసే పరిపాలించింది కదా దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ. కానీ ఇప్పుడు వాళ్ళకి పరిపాలనే అర్థమవుతలేదు. ఒక దిక్కు హైడ్రా అంటున్నారు, పేద ప్రజలను కూలగొడుతూ. అరే ఉన్నాడు ఉంటాడా గొప్పవాడు ఉంటే ఒకటి పోతుంది, 10 బిల్డింగ్లు ఉంటే ఒకటి పోతుంది, ఒకటి వస్తుంది, ఎక్స్ట్రా ఫామ్ హౌస్ కట్టుకుంటే పోతుంది వాళ్ళకి పోయేది. షయ్యిపాటి సర్కారుకు పాలన ఎట్లా చేయాలనో ఎరకైతలేదట. ఇక చెప్పకుంటా చెయ్యకుంటా పోయి పేదోళ్ళ ఇండ్లు ఊల్సుడు, వాళ్ళను రోడ్ల మీద వడేసుడు కాదు, గీ తరీకల చెయ్యుండ్రి అని సలాలిచ్చిండు రేవంత్ అన్న సర్కారుకు. గూగుల్ మ్యాప్ తో ఫిక్స్ చేయి, మార్కింగ్ చేయి, నీకు తన కలెక్టర్ లేరా, ఎంఆర్ఓ లేరా, వీళ్ళంతా ఆర్ఐ లేరా, వాళ్ళతో రోడ్ మ్యాప్ చేయి, ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయి. వాళ్ళకే అర్థమైపోతుంది మేము ఎఫ్టీఎల్ వస్తున్నాం,
మేము బఫర్ జోన్లో వస్తున్నామని ప్రజలకు అర్థమైపోతుంది కదా. మొదలు ఫిక్స్ చేసినాక కొట్టు, వాళ్ళకు చెప్పు నీది FTL ఉన్నది, ఒక టైం ఇవి తీసేసుకుంటారు వాళ్ళే. వాళ్ళకి ఏదైనా ఆధారం, ఇప్పుడు నిన్న 16,000 ఇండ్లు చూపించారు, అట్లా ఏదైనా ఆధారం చూపిరు, తప్పులేదు. చూపించినాక తీసేసుకుంటారు, వాళ్ళే తీసుకేసుకుంటారు. కానీ దడదడ పిడుగుపడ్డంటే చేస్తే ఇది ఏంది, ఇది ఏం ప్రభుత్వము, ఏం లెక్క, ఏం పరిపాలన? అగో మల్లన్న ఏం చెప్తున్నాడో ఇంటున్నారా రేవంత్ అన్న సర్కారు? పేదోళ్లకు ఏరెకాడ ఇల్లులు ఇచ్చినాక కూలగొట్టే ఇల్లులు కూలగొట్టాలన్నట. మరి మల్లన్న చెప్పే ముచ్చట్ను రేవంత్ అన్న ఇంటడో ఈనడో గాని అందరికంటే ముందుగాలనైతే అక్రమంగా కట్టిండని మల్లన్న కాలేజీల మీదనే పడ్డాడు రేవంత్ అన్న గప్పట్ల. మరిగా హైడ్రా మీకు కూడా నోటీసులు ఇస్తే ఏం చేస్తారు సారు అని అడిగితే మల్లన్న ఏం చెప్పిండో ఈనుండ్రి. నోటీస్ ఇస్తే ఈయన తప్పేముంది, అందరికి ఇచ్చినట్టు నాకు ఇస్తారు, నాకు ఇస్తారు కదా. నాది FTL ఉంటే బఫర్లు ఉంటే తప్పకుండా నేనే తీసేసుకుంటా, నేనే లెటర్ ఇచ్చిందే, తప్పేముంది? అరే మర్చిపోయి కట్టామా, తెలియక కట్టామా, కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టామా మాకు తెలియదు కదా. నేను కాలేజీలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కట్టా. అగో ఇన్నరా మల్లన్న కాలేజీలన్నీ అప్పటి కాంగ్రెస్ సర్కార్లోనే కట్టిండట. మరిగా చూడాలే మరి మల్లన్న చెప్పిన గీ మాటలు విన్నాక మళ్ళా JCBలను మల్లన్న కాలేజీల మీదకి పంపిస్తాడో ఏం చేస్తాడో రేవంత్ అన్న. ఆ పబ్లిక్ ఇప్పుడు మా ముసలిమోత ఎవరు వచ్చేయాలి కదా, మరి పెద్ద మనిషి ఏడ పొంకనాలు కొడుతున్నాడో పిలుద్దాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? మనమైనా ఏం చేస్తాం రా లస్కుములు, సాధనైన కాడికి బరువు మొత్తం. కానీ మనం మొయ్యలేనంత బరువును మన నెత్తి మీదకి ఎత్తితే మోస్తామా? అయినా పర్వాలేదు చేద్దాం, మన శాతనైన కాడికి ఇంకింత బరువు ఎత్తినా కూడా మోద్దాం. మందు దేవత సర్కారు తల్లి రెండు సల్లగా ఉండాలి. చిచి నీకు జర్రంతన సిగ్గుశరం లేదు కదా ముసలోడ. మొన్ననే కుస అంటున్నామని డాక్టర్ తనకు తీసుకపోతే తాగకు పెద్ద మనిషి అని ముద్దుగా చెప్పిండు కాదు ముసలోడ. గది సోయలేదా తమరికి? ఆదుకోవాలిరా, ఆదుకోవాలి. మనం కాకపోతే ఇంకెవరు ఆదుకుంటారు చెప్పు? మనోళ్ళని మనం కాపాడుకోవాలి, అవునా కాదా? జల్లిని పడితే ఇంకో కోట తీసుకొచ్చుకొని తాగాలి మనం. ఏంది మీ వాళ్ళని ఆదుకునేటందుకు తాగుతున్నారా? ఇంతకు మీ వాళ్ళెవలు దేనికోసానికి తాగుతున్నావో మాకు కూడా వివరించండి తాగుబోతు రాములు గారు. బజా మా మనోళ్ళని వచ్చిందిరా, దాంతో మాట్లాడతా. ఏంది బుజ్జి చెప్పు? ఇంత మునుపు నువ్వు అడిగిన ప్రశ్న ఏంటిది? ఎవరి కోసం తాగుతాను, ఎవరు కాపాడేందుకు తాగుతాను అనే నువ్వు అడిగిన ప్రశ్న. సర్కారును కాపాడేటందుకు సర్కారు కోసం మేము తాగుతాను. ఇది నువ్వు ఎప్పటికీ చెప్పే సుత్తి ముచ్చట్నే గాని కొత్తగా ఏదన్నా ఉంటే చెప్పు. చెప్పేదేమన్నా తాడి ముంద మోగందానా? తెలంగాణ సర్కారుకు బరండి షాపుల మీద వచ్చే ఆమ్దాని సరిపోతలేదట. అందుకే మా తాగుబోతుల అవసరాల కోసానికి ఇంకిన్ని బరండి షాపులు పెంచాలని ఆలోచన చేస్తుందట. అవునవును, తెలంగాణలో లిక్కర్ ఆదాయం సరిపోతలేదనే ఇప్పుడున్న 2620 బరండి షాపులను 10,680 బరండి షాపులకు పెంచాలని చూస్తున్నదట. ఎస్, దట్ ఈస్ మా తాగుబోతుల పవర్. అదే మన తాగుబోతులు ఎన్నడూ తువ్వలెక్కి ధర్నాలు చేయలేదు, రాస్తారోకలు చేయలేదు, ప్రజాభవన్ ముంగట నిలబడి ప్రజా నాయకులను ఆగబట్టలేదు. కానీ మన సర్కారు మన తాగుబోతుల గురించి ఆలోచించి ఇన్ని తీర్ల సౌలతులు చేస్తుంది. డబల్కు డబల్ షాపులను పెంచి మా తాగుబోతుల దాహార్తిని తీర్చాలనుకుంటాంది. జయ హో తెలంగాణ సర్కార్. సర్కార్ బరండి షాపులను భారీగా పెంచి మీ దాహార్తిని తీర్చుతున్నదని గొప్పగా చెప్పుకునేటందుకు సిగ్గుశరం లేదా ముసలోడ నీకు? ఇందులో సిగ్గుపడాల్సింది ఏమున్నది బుజ్జి? సర్కారుకు ఆమ్దాని కావాలి, మా తాగుబోతులకు మంచిగా తాగుడు కావాలి అంటే లోన్ సమానం అయిపోయి. కానీ అరే లస్కులు, ఇక ఈ కాడ నుంచి ఊరు వాడ ఎక్కడ చూసినా మనం మందు దుకాణాలే దర్శనం ఇస్తాయి కావచ్చు కారా. ఇగో ఇదిరా మన తాగుబోతుల సర్కారు అంటే. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అడ్డి లెక్క ఏసే గుద్దు అది. అప్పుడు కేసీఆర్ సారు తెలంగాణను తాగుబోతు రాష్ట్రంగా మారుతున్నాడని మాట్లాడిన లీడర్లు ఇప్పుడు వీలు చేస్తున్న పనేందో? అదే తెలంగాణను ఏం చేయాలన్నా మా సర్కారు చేయాలి, కానీ కేసీఆర్ సార్ సర్కారు చేస్తా అంటే మేమెందుకు ఒప్పుకుంటామే? అందుకే అప్పుడు వద్దన్నాం, ఇప్పుడు మా వంతు కాబట్టి మేమే దుకాణాలు పెంచి తెలంగాణలో మందు ఏర్లై పారితట్టు చేస్తాం.
తప్ప తప్పు గిప్పు అని మాట్లాడే నువ్వు తాగుడు మీద అప్పులు చేసి ఇల్లును నీ ఒళ్ళును గుల్ల వేసుకోకుండా ఉంటే అదే చాలు. అదంతా మాకు తెలుసు కానీ నువ్వు ఇంచులు బీకు. అరే ఓ పిల్ల, ఒక్క చిన్న డౌట్ ఉన్నది నాకు, అది అడుగుతా చెప్తా. సరే ఏందో చెప్పు. ఇప్పుడు మందు మీద ఆమ్దాన్ని సరిపోతలేదు అని అంటే దాని అర్థం ఏంది అన్నట్టు, మా తాగుబోతులు రోజు రోజుకి ఏమన్నా తాగుడు తగ్గించుకుంటూ వస్తారా? మరి లేకపోతే మేము తాగే మందు దుకాణాల మీద ఆమ్దాని సర్కారు ఆశించినంత వస్తలేదా? అది ఏందనేది నాకు ఒక్క పరి జరంతా కొద్దిగా వివరించి చెప్పు ప్లీజ్. ప్లీజ్. బరండి షాపుల మీద లాభాలు రాకపోవడేందే ఫుల్లుగా వస్తున్నది గాని సర్కారు ఆశించినంత లాభాలు కావాలని గిట్ల షాపుల సంఖ్యను పెంచాలని చూస్తున్నదట ఎక్సైజ్ శాఖ. సర్కారు ఆశించినంత ఆమ్దాని అంటే అదే నాకు ఒక్కటి అర్థమైందిరా లస్కులు. ఇప్పుడు అధికారాన్ని దక్కించుకున్న రేవంత్ రెడ్డి సార్ సర్కారుకు జనాలకు బాకీ ఉన్న సంక్షేమ పథకాలు ఉన్నాయి చూసినావా? అవి నడిచేదందుకు సర్కార్ దగ్గర ఆమ్దాని లేదు కాబట్టి బరండి చేపలను పెంచితే వాటి మీద నుంచి వచ్చే ఆమ్దాని ఆ పథకాలకు వాడతారు అన్నట్టు. వెరీ గుడ్. ఇది కూడా మంచి ఆలోచన. సర్కారు అయితే ఆలోచించడం మంచిగా నచ్చింది. కానీ చూర్రారే లస్కులు, సర్కారుకైనా ఏ సంక్షేమ పథకానికైనా తాగుబోతు ఒక్కడే దిక్కురా. అరే తాగుబోతు దేవురా, మనం దేవుళ్ళం, నువ్వు తాగు. అంతే కదా మరి. సర్కారు ఉచితాలు ప్రకటించుడు, మీ తాగుబోతులకు దుకాన్లు పెంచుడు కామనేనా? అట్లయితే అరే లస్కులు, సర్కారుకు కూడా మనం కొన్ని సలహాలు ఇవ్వాలిరా. ఇప్పుడు ఫుల్ బాటిల్ మందు కొన్నారనుకో వాళ్ళకు కోటరి ఫ్రీ అని చెప్పాలి. హాఫ్ బాటిల్ మందు కొన్నారనుకో వాళ్ళకు 90 ml మందు ఫ్రీ అని చెప్పాలి. బీరు కొన్నోళ్ళకు బబ్బెరగుడాలి పిరి, కోటల మందు కొన్నోళ్ళకు కోడి సొరవ పిరి అని చెప్పాలి. ఇట్లయితే ఇంకా సర్కారుకు పుల్ల వస్తుంది. వద్దన్న గిరాకి పుల్ల వస్తుందిరా. గివేం ఆఫర్లు ముసలోడా, తాగుడే పెద్ద తప్పని చెప్పాల్సింది పోయి గది కొన్నోళ్ళకు గిది ఫ్రీ, గిది కొన్నోళ్ళకు గది ఫ్రీ అని చెప్పేటందుకు ఇజ్జత్ అనిపించలేదా నీకు? అదే మాట సర్కారు అని రాయాలి కదా కోదానా. ఓ మమ్మల్ని అంటాను. అరే లస్కులు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే 99 రూపాయలకే నాణ్యమైన లిక్కర్ను ఇస్తారట్రా. అసలు ఆఫర్ మన కాడ కూడా పెట్టాలి, ఆమ్దాన్ని పెంచుకోవాలి సర్కారు. ఏమోనే, కొన్ని సర్కార్లేమో తాగుడద్దని చెప్పి అధికారంలోకి వస్తే ఇప్పుడున్న సర్కార్లేమో తాగుడే ముద్దని చెప్పి పాలించుతున్నాయి. ఏందో ఏమో పో. నీకొక ముచ్చట అర్థమవుతుంది అని అర్థం పెడదాను. ఇప్పుడు జనాలు ఏం కోరుకుంటున్నారు అనేదే ముఖ్యం. అది జనాలకు అక్కడికి వస్తుందా రాదా, దానివల్ల వాళ్ళ ప్రాణాలు ఏమన్నా ఖరాబ్ అయితే అనేది సర్కార్కి ఏం అక్కరే. ఆ పనే ఇప్పుడున్న సర్కారు చేయబోతుంది. దానికి నువ్వెందుకు అంతగానో బాగా ఎగురుతానే? ఇక్కడ బీకు. అవునవును, నువ్వు చెప్పినట్టు ఒకప్పుడు తాగుడు బంద్ చేయాలి అని అమ్మలక్కలు ఊరూరా ప్లక్కార్డులు పట్టుకొని ధర్నాలు చేసేది. కానీ ఇప్పుడు చూద్దామన్నగా నత్తలేరు. అది లెక్క. ఇప్పుడు సర్కారు 2620 బరండి చేపలను 10,680 బరండి చేపలకు పెంచుకుంటూ పోతుంది కదా. మరి అది తప్పు అని ఏ అమ్మలో ఏ అక్కలో రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయమని అట్లా చేసేది ఉంటే సర్కారు తాను తీసుకున్న నిర్ణయం తప్పు అనేది ఆలోచన చేస్తుంది కావచ్చు. అట్లా ఎవరు ధర్నాలు రాస్తారోకలు చేస్తలేరు అని అంటే సర్కారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అన్నట్టారా లస్కులు? అలా కాదా? జయ హో తాగుబోతులు, జయ హో. ఓ గిసుంటి చెప్పమంటే పొద్దంతా చెప్తావు గాని ముసల్ది కూలికో ఇంటికి వచ్చిందట. అది చీపిరి కట్ట పట్టుకొని ఇక్కడికి రాకముందే ఇంటికి వచ్చరా. అబ్బర కొడుక, అది నిజమేరా లస్కులు. అక్కడ లోకం మీద ఆడోళ్ళంతా ఇంతే ఉంటున్నారు, లేకుంటే ముసలి ఒకటే ఇంత పాడుపడ్డదోరా. నాకు అట్లా అర్థమవుతలేదు పాప. కానీ అది లస్కులు పిల్లానికి భయపడ్డోనికేరా. యాళ్ళకు ఇల్లు గుర్తుకుంటుంది, లేకుంటే వాడు ఏడదాగి ఏడ మర్చుకొని పట్టుకొచ్చేది కారా. దాదా చూసిన అరుల్లా, ఇప్పుడున్న వైన్స్ దుకాణాలు జాలయ్యని వీటి నుంచి వస్తున్న ఆమ్దాని సరిపోతలేదని వైన్స్ దుకాణాలను అడ్డగోలు పెంచబోతున్నారట తెలంగాణ ఆబ్కారీ శాఖోళ్ళు. ఏం పెంచుడో ఏమో, ఇప్పటికే ఏడ చూసినా వైన్స్ దుకాణాలే ఉన్నాయి. ఇక ఇంకా పెంచితే మందుబాబులు ఇంకెంత రెచ్చిపోతారో, ఎంత పోతారో, ఇంట్లోలను ఎంత గోస ఊచుకుంటారో ఏమో. పోండి, ఈ ముచ్చట్లే కాదు లిల్లిపుట్ ముచ్చట్లు కూడా ఉన్నాయి. మరి అవి కూడా చూసారుగా. ఆగో,
చూస్తున్నారా అనుల్లా గాడిదలకు పూల దండలేసి మంచిగా ముస్తాబు చేసిండ్రు కదా. ఆనలు వడాలని అందరూ కప్పతల్లి ఆటలాడి గుళ్ళల్ల పూజలు చేస్తే అనంతపురం జిల్లా కదిరిలా ఎరైటిగా గాడిదలకు లగ్గం చేసిండ్రు గిట్లా. అగో పటాకులు కాల్చుకుంటా ఊరేగింపు కూడా చేసిండ్రు కదా. మరి గీ గాడిదల లగ్గం మతలావేందో గీ పెద్ద మనిషి చెప్తున్నాడు ఈనుండ్రి. పూర్వం పెద్దలు ఏం చేశారో అది నిర్వహించకపోవడమే మన వానలు రాకపోవడం కారణం. కాబట్టి ఈవెన్ ఇప్పటికైనా పెద్దలు తెలియని వాళ్ళకి చెప్పి మరి బాణాలు పట్టడం, మరి మన నీళ్ళు పోయటము, ఇట్లా సాంప్రదాయాలు చేస్తే వర్షాలు వస్తాయని చెప్పి నమ్మకంతో ఈరోజు ఈ గాడి కార్యక్రమాలు వాసేవులకు పెళ్లి చేసి మరి మేము మా వంతు మేము చేస్తున్నాము. గదన్నట్టు ముచ్చట ఎన్కటి సంధి అత్తున్న ఆచారాన్ని పాటించకపోవుడు చెయ్యబట్టే టైంకు ఆనలు పడతలేవు. గందుకే వాటి గురించి తెలుసుకొని మేమిప్పుడు మా ఆచారం ప్రకారం గాడిదలకు లగ్గం చేసినాం. మేమేదన్నా తప్పు చేసుంటే దేవుడు మన్నించి వానలు కురిపియాలని మొక్కుకున్నారట. మరి ఇప్పటికన్నా ఆనదేవుడు వీళ్ళ మీద కనికరం చూపుతాడో కాని చూడుండ్రి. ఓ దిక్కు అడ్డగోలు ఆనలతోని శాన జాగల్లా వరదలతోని పబ్లిక్ కు తిప్పలు పడుతుంటే గీళ్ళ పరిస్థితి ఏమో గిట్లున్నది. తిరుపతి లడ్డు కల్తీ పంచాది రోజు రోజుకు ముదురుతూనే ఉన్నది కదా. ఇప్పటికే వైసీపీలు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్త దీక్ష చేసిండ్రు కదా కూటమి సర్కారోళ్ళు. మీరే చేస్తారా, మాకు చెయ్యరాదా అని మాజీ సీఎం జగన్ అన్న కూడా ఓ కార్యం ముంగటేసుకున్నాడు. తిరుపతి లడ్డు మీద దుష్ప్రచారం చేసుడే కాకుండా రాష్ట్ర ప్రతిష్టను మంటలు కలిపిండ్రు. చంద్రబాబు చేస్తున్న ఈ పాపాలన్నీ ప్రక్షాళన చెయ్యనీకే ఈ నెల 28 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గుళ్ళల్లో పూజలు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిండట జగన్ అన్న. చంద్రబాబు పాప పరిహారానికి జగనన్న కూడా ఈ నెల 28 తారీఖున తిరుమలలో ప్రత్యేక పూజలు చేయబోతున్నాడట. కాలినడకన తిరుమల కొండలెక్కి వెంకన్న స్వామిని దర్శించుకొని గుళ్ళె ప్రత్యేక పూజలు చేస్తాడట. వైసీపీ సర్కారోళ్ళు పాపం చేసిండ్రని కూటమోళ్ళు ప్రాయశ్చిత్త దీక్షలు చేసుడు లేదు. కూటమి సర్కారోళ్ళు పాపం చేసిండ్రని వైసీపోళ్ళు పాప ప్రక్షాళన పూజలు చేసుడు. మరి అసలు తప్పేవలు చేసిండ్రో గాని లడ్డు పంచాయతీ అయితే రేపు ఇంకా బగ్గనే ముదిరేతట్టే ఉన్నది పోన్రి. మొత్తానికి మంత్రి లోకేష్ అన్న సారీ చెప్పిండుల్లా. ఆగో లోకేష్ అన్న సారీ చెప్పుడేంది, అసలు ఏమైందని సారీ చెప్పిండని పరిశాన్ అవుతున్నారా? అసలు ముచ్చటేందంటే విశాఖపట్నం తాటి చెట్ల పాలెం కాడ లోకేష్ అన్న కాన్వేలున్న ఒక కారు కళ్యాణ్ భరద్వాజ్ అనే కారును టక్కర్ పెట్టిందట. ఇక ఆయన కారు సుతం బగ్గన డ్యామేజ్ అయిందట. ఇక ఈ ముచ్చట్ను మంత్రి లోకేష్ అన్నకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వరకు లోకేష్ అన్న కూడా స్పందించిండు. జరిగిన దానికి సారీ, మల్లోపారి గిసొంటి జరగకుండా చూసుకోవాలని మా ఒళ్ళకు చెప్పిన, గట్లనే మీ కారు డ్యామేజ్ అయ్యే ఖర్చును కూడా నేనే పెట్టుకుంటా అని లోకేష్ అన్న రిప్లై కూడా ఇచ్చిండు. గిట్లా కాన్వాయ్ రోడ్ల మీద పోతున్నప్పుడు మంత్రికి తెలియదా ఏం జరిగిందో? బాధితుడు కంప్లైంట్ చేసేదాకా సప్పుడు చేయక ఊకుంటారా అని గరమైతున్నారు గీ ముచ్చట ఎరకైన కొందరు ప్రతిపక్షపోళ్ళు. ఇక పబ్లిక్ ఇవాళ తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసిండులా. ఇక ఇవుల్లా ఇవాళ టికా పిలాగ్రో సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ జోర్దార్ వార్తల్లా మళ్ళీ మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చేస్తాం మీకోసం. అప్పటిదాకా ఏం చూడాలి ఎరకనే కదా, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయండి. ఏమంటున్నాం? సరే ఉంటాం అలా, టాటా, నమస్తే.